పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనమండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడివై ఉన్నట్లు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మొదటగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిన తర్వాత వారితో మనకేంటి పని అని ఆలోచిస్తున్నావు అక్క, చెల్లి, తమ్ముడు అన్న ఈ మాటలు వింటే నీవు ఈ స్థితిలో ఉంచారంటే వాళ్ళేనండి తల్లిదండ్రులే నిన్ను ఆ స్థితిలో ఉంచి నడిపిస్తున్నారంటే వారే నీకు తల్లిదండ్రులే నీకు ఆ జీవితాన్ని ఆ జన్మనిచ్చారండి. వారు లేకపోతే నీకు ఆ జీవితం అనేది ఆ జన్మ అనేది నీకు లేదండి. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ముసలోళ్ళు అయిన తర్వాత వారితో మాకేంటి పని నువ్వు ఆలోచిస్తున్నావా? ప్రక్క, చెల్లి, తమ్ముడు, అమ్మ ఈ మాటలు వింటున్న నీవు, చెల్లి ఈ మాటలు వింటున్న నీవు, అన్న ఈ మాటలు వింటున్న నీవు, తమ్ముడా ఈ మాటలు వింటున్న నీవు, వారు లేకపోతే నీవు లేవు. వారు ఉన్న బట్టి ఈ భూమి మీద ఆ జన్మ అనేది నీకు కలిగింది. ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళు పట్టించుకోకుండా వారిని విడిసి పెడుతున్నావా? అనాథులుగా చూస్తున్నావా? బాధ పెట్టే వారికి చూస్తున్నావా? నిందించే వారికి చూస్తున్నావా?